ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకి నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో నుంచి చిన్న మాట, 6వ మాటని మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము నేను చదువుతాను, దయచేసి అందరూ దీన్ని చదవండి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దీనికి కొద్దిగా పైభాగంలో 28వ వచనంలో మనం చూసినట్లయితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు. అర్థమవుతుందా? ఈ బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనించి జాగ్రత్తగా ధ్యానిస్తే అప్పటికే యేసు ప్రభువారు సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, అంటే అప్పటికి జరగాల్సిందంతా జరిగింది, ఆయన చేయాల్సిందంతా చేశాడు అని అప్పటికి గుర్తెరిగాడు. ఎప్పటికీ? ఈ 5వ మాట 6వ మాట చెప్పక మునుపే. అర్థమవుతుందా? మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ 5, 6, 7 మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఆయన చేయాల్సిందంతా చేసిన తర్వాతే మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుందన్నమాట. 28వ వచనంలో అదే మనం చూస్తాం. అప్పటికే యేసు ప్రభువారు సమస్తము జరిగిందని గుర్తెరిగిన తర్వాతనే ఇవి మాట్లాడాడంట. ఎందుకని మాట్లాడాడు? లేఖనము నెరవేరటానికి మాట్లాడాడు. లేఖనము అంటే వాక్యము, వాక్యమైన దేవుడు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఏమి చెయ్యాలి, ఏమి బాధ్యత ఇచ్చి పంపించాడో అవన్నీ నెరవేరేటట్లు చేశాడు. అవన్నీ నెరవేరటానికే యేసు ప్రభువారు తన లైఫ్ని డిజైన్ చేసుకున్నాడనమాట. సింపుల్గా గమనిస్తే మనం లేఖనం నెరవేరాలి, వాక్యం నెరవేరాలి, తండ్రి చిత్తం నెరవేరాలి ఈ జీవితంలోని. పుట్టిన దగ్గర నుంచి యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో స్టార్ట్ అయిన దేవుని గురించిన ప్రవచనాలు, ఆయన జననాన్ని గురించిన ప్రవచనాలు అక్కడ మొదలైతే దాని తర్వాత యోవేలు, హోషియా అందరూ ఆయన రాకడను గురించిన ప్రవచనాలు, ఆయన ఇలా పుడతాడు, ఆయన భుజం మీద రాజ్య భారం ఉంటుంది, ఆయన గొర్రెపిల్ల వలె నలగొట్టబడతాడు, పస్కా గొర్రెలాగా ఆయన అన్ని శోధనలు ఒక్క ఎముక కూడా విరగకుండా ఆయన నలగొట్టబడతాడన్న ప్రతి ప్రవచనం, ప్రతి లేఖనం నెరవేర్చుకుంటూ వచ్చాడనమాట. అర్థమవుతుందా? ఆయన పుట్టిన దగ్గర మొదలుకొని 30 సంవత్సరాల దాకా వారి తల్లిదండ్రులకి సేవ చేసి 30వ సంవత్సరం అప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అరణ్యంలోనికి వెళ్ళేటప్పుడు కూడా లేఖనం నెరవేర్చడానికి వెళ్ళినట్లు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. అక్కడ ఏముంటుందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనము, యేసు అపవాది చేత శోధించబడుటకు. అర్థమవుతుందా? ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆయన అపవాది చేత శోధించబడటానికి ఆత్మ వలన కొనిపోబడ్డాడు. అంటే ఆ శోధనల్ని నెరవేర్చటానికి అపవాది శోధిస్తాడు కాబట్టి దాన్ని కూడా నెరవేర్చడానికి అపవాదిని అక్కడి నుంచి యేసు ప్రభు వారి పరిచర్యకి ఆటంకం కలగకుండా, మధ్యలో ఎక్కడ పరిచర్యకి ఆటంకం కలిగించినట్టు మనం ఎక్కడ చూడమన్నమాట. 3.5 సంవత్సరాలు అక్కడికక్కడే దాన్ని కూడా పక్కకి తప్పించాడు. అట్లాగా ప్రతి లేఖనం నెరవేరటానికి ఆయన ప్రతిదీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. మొత్తం జరిగింది అని తెలుసుకున్నాక మరలా లేఖనం నెరవేరటానికి ఈ మాటని పలికినట్లు మనం చూస్తాం అన్నమాట. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన యేసు ప్రభువారు ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన జీవితం అంతా కష్టపడ్డాడో, మనం కూడా ఈరోజు మన తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మాత్రమే రక్షించబడ్డాము. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన ఒక బాధ్యత, ఒక నిర్ణయం చేత మనలందరినీ సృష్టించాడు. సృష్టించిన మనల్ని, నశించిపోయే జనాంగమైన మనల్ని వెదకి రక్షించి సమకూర్చాడు. మనందరికీ ఒక బాధ్యతను అప్పగించాడు. ఏంటా బాధ్యత? మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికిని సువార్తను ప్రకటించండి. మన ముందున్న యాజకులు, మన ఉదాహరణకు ఒక మనిషిని మనం తీసుకుంటే, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో రాస్తూ అంటాడు, 4వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. యేసుప్రభు వారు ఎలాగైతే అంతా జరిగింది అని తెలుసుకున్నాక సమాప్తమైనది అని అన్నాడో, పౌలు కూడా ఇక్కడ మొత్తం జరిగింది అని ఆలోచించుకున్న తర్వాత చెప్తున్నాడు. చూడండి, ఇంక మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇప్పుడు నా కొరకు ఒక నీతి కిరీటము దాచబడి ఉన్నది. చూడండి, వారంతా నెరవేర్చాడు. దేవుడు ఏదైతే బాధ్యత వారి మీద పెట్టారో, యేసు ప్రభు వారి మీద తండ్రి ఏదైతే బాధ్యత పెట్టాడో అదంతా నెరవేర్చాడు. పౌలు ఎలాగైతే తన మీద ఉంచిన బాధ్యత, పౌలుని దేవుడు రక్షించుకున్న విధానం ఏంటో తెలుసా? అపోస్తులైన శిష్యుల్ని దేవుడు రక్షించుకున్నది, దాని పర్పస్, దాని బాధ్యత ఏంటి అంటే, యూదుల మధ్య స్వార్థ ప్రకటించడానికంట. మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యముల దగ్గర నుంచి పౌలు రాసిన పత్రికలన్నీ ఎలాగుంటాయంటే, బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి, ఆసియా ఖండంలో ఇస్రాయేలు ప్రాంతం తర్వాత ఉన్న మిగతా ఆసియా, రోమా సామ్రాజ్యానికి, తర్వాత గ్రీకు దేశాలకి, మిగతా ఉన్న ఆసియా దేశాలకి అన్నిటికీ పౌలు వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనం చూస్తాం. దేవుడు పౌలును ఎన్నుకున్న విధానం, అందుకే పౌలును ఎన్నుకున్న, రక్షించిన దాని బాధ్యత అదే. కాబట్టి పౌలు మిగతాదంతా నెరవేర్చాడు. ఈ చిన్న మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మీద దేవుడు ఒక బాధ్యతను పెట్టాడు. ఆ బాధ్యత అంతటిని మనం నెరవేర్చాలి. నెరవేర్చిన తర్వాతనే సమాప్తమైనదని మన జీవితానికి ఒక సార్థకతను మనం తీసుకురాగలం అన్నమాట. దేవుడు మన జీవితంలో పెట్టిన బాధ్యతను మనం నెరవేర్చడానికి బద్ధులమై ఉన్నాం. మనందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞలు నెరవేర్చడానికి బద్ధులమై ఉన్నాము. మనం కూడా ఈ చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దీన్ని ధ్యానించుకుంటూ మన జీవితంలో, ఎందుకంటే క్రైస్తవ జీవితం ఒక హాఫ్ బేక్డ్ కేక్ కాదనమాట. హాఫ్ బేక్డ్ కేక్ అంటే దేవుణ్ణి తెలుసుకుని ఈ మార్గాన్ని అవలంబిస్తూ, పాటిస్తూ మధ్యలో వదిలేసి వెళ్ళటానికి కాదండి క్రైస్తవ జీవితం. ఆఖరి వరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మనం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. వారందరూ కూడా నూనె తీసుకెళ్లారు. 5గురు మాత్రం సరిపడా నూనె తీసుకెళ్ళలేదంట. అంటే సగం సగం పనులు చేయటానికి కాదు క్రైస్తవ్యం. మనం దీన్ని తుది వరకు, కడ వరకు, పరలోకం చేరేదాకా, పెండ్లి కుమారుని ఎదుర్కొనేదాకా కూడా దీన్ని మనం చేతపట్టుకున్న మన విశ్వాసాన్ని ఆఖరి వరకు దీన్ని కొనసాగిస్తూ దేవుని మార్గంలో నడవటానికి ఈ చిన్న మాట మనకెప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నమాట. సమాప్తమైనదని దేవుడు మొత్తం చేసి మాత్రమే చెప్పాడు. మనం కూడా అంతటిని జ్ఞాపకం చేసుకొని మన బాధ్యత అన్నిటినీ దేవునిలో, తర్వాత మనకున్న ఈ విశ్వాస జీవితంలో నెరవేర్చి అప్పుడే సమాప్తమైనదని చెప్పగలము. ఈ చిన్న వాక్యాన్ని, చిన్న మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్.